మరి కార్తీక మాసం అంతా మనం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం. మరి ఈ పూజల ఫలితం మనకి దక్కాలి అంటే కార్తీక మాసంలో చివరి రోజు ఏమి చేస్తే ఈ ఫలితం దక్కుతుంది? మనము ప్రతిరోజు దీపారాధన చేస్తాం. మనం ప్రాతకాలము, సాయంకాలం, ఒక్కొక్కసారి మనము కుదరక వదిలేసిన రోజులు ఉంటాయి, లేదా కొంతమందికి స్త్రీలకు కుదరని రోజులు ఉంటాయి. ఈ విధంగా ఉన్న వాటినన్నింటినీ కూడా మనకు కార్తీక మాసం అయిపోయిన తర్వాత మార్గశిర పాడ్యమి రోజున మనకు దీపాలు అనగా ఒక్కటే ప్రమిదలో 33 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించి ఆ దీప ప్రమిదకు మంచిగా పసుపు పెట్టి బొట్టు పెట్టేసి ఆ యొక్క ప్రమిదను పూజించి ఆ యొక్క దీపాన్ని నీళ్ళల్లో వదలడం వల్ల మనకు ఆ యొక్క ఏవైతే మనము దీపారాధనలు చేసిన వాటిల్లో మనకు మిస్ అయి ఉంటాయో, ఎప్పుడైతే మనము మర్చిపోవడమో లేకపోతే చేయకపోవడమో కుదరనిదో ఉన్నాయో వాటన్ని దోషాలన్నీ పోయి సంపూర్ణ కార్తీక మాసంలో చేసినటువంటి పుణ్య ఫలితము లభిస్తుంది. అలాగే ఆ రోజు అలా చేసిన తర్వాత మనము నిత్యము వెళ్ళి ఏ దేవాలయంలోనైతే దీపారాధన చేశామో ఆ దేవాలయం యొక్క అర్చకుడికి మనకు తోచినటువంటి సాహిత్య దానము అనగా మనము భోజనం ఏదైతే చేస్తామో బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వీటన్నిటిని కూడా సమకూర్చుకొని కూరగాయలు, పండ్లు, పాలు వీటన్నిటినీ తీసుకొని వెళ్ళి ఆ యొక్క బ్రాహ్మణుడికి సాహిత్యముగా ఇస్తే వారు కార్తీక మాసం అంతా కూడా చేసిన పుణ్య ఫలితము, పూజా ఫలితము లభిస్తుందని చెప్పొచ్చు.